నేను ఇక్కడ ఎంతసేపు ఉంటే అప్పుడు పంట మీద మునిగిపోయింది. అప్పుడు చేతికి వచ్చిందండి, చేతికి వచ్చేసింది. అప్పుడు అప్పుడు పోయిందండి. ఏం లేదండి, 40,000 పెట్టుబడి 12,000 రైతులకి వెళ్తుంది. ఏం చేసి వెళ్తాయండి. అందులోనే క్రాప్ ఇన్సూరెన్స్ పోయిందండి. 2 పంటలకి ఒక పంట అండి, ఆ పంట అండి. అప్పుడు 30 అడుగుల లోతు లేకుండా పంట తీసేసుకుంటారు మీరు. ఒకేసారి 12,000 క్యూసెక్లు లాగేసిన తర్వాత అండి మళ్ళీ నార్మల్ వేసుకుంటే అండి మళ్ళీ 25,000 ఖర్చు అవుతుందండి. ఇది ఇప్పుడు వచ్చాక 14,500 అయిందండి. దీన్ని ఇంకా తయారయ్యేటప్పుడు 5,000 అవుతుందండి. మన చేతికి ధాన్యం వచ్చేటప్పుడు 30,000 అవుతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్లో వచ్చేయండి. చూడండి అక్కడ లాగాలండి. మొత్తం ఒక 25-30 ఊళ్ళ నీరు అదే లాగాలండి. మొత్తం ఊరంతా నీరు వచ్చి మా ఊరి మీద పడిపోతుంది. మా పట్టి తీసాను బాబాయ్. రెండు తీసేవరా మేడం గారు? అవును మేడం. మన అడవి ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా మన కొంగువారి ఎర్రకాల కొంగూరు గుడి దగ్గర డ్యామ్ దగ్గరికి వచ్చేస్తారు. అది ఫిల్ అయితే కొట్టేస్తారు.
గేదె ఎత్తేస్తే మొత్తం వాటర్ అంతా ఈ పక్క వచ్చేస్తాను. అది కాకుండా మధ్యలో ఉన్న వాగులన్నీ దీంతో కలుస్తాయి వచ్చి. దీనివల్ల ఇక్కడ అక్విడేట్ టీడీపీ గవర్నమెంట్ లో మాడిఫై చేసే తవ్వే గత గవర్నమెంట్ లో పూడి రూపాయలు అయిందండి. ఇప్పుడు ఎకరానికంటే ఇప్పుడు 14,500 అయిందండి. ఇప్పుడు కూర్చే రూల్ అయిందండి. కింద వరకు వెళ్ళిపోతాయి అన్నమాట. దీన్ని ఇంకా తవ్వాలండి, మోడిఫికేషన్ చేయాలండి. ఎర్రకాలం గత ప్రభుత్వంలో ఫార్మట్ కూడా తెలియదు మేడం. దానివల్ల రైతులు ఈ సమస్య వచ్చిందని చెప్తున్నారు మేడం. గత ప్రభుత్వంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలు ఏంటి, ఎర్రకాలువ ఏంటి, ఏది కూడా ఫార్మట్ కూడా బయటకు తెలియదు మేడం. దానివల్లే ఈ సమస్యని రైతులు చెప్తున్నారు మేడం. పడగ లెక్క వదిలేరండి. అది డైరెక్ట్ కలపలేదండి రైలు గట్టుకి. అది ఒప్పుకోలేదండి. ఆ ఏర్పాటు అందులో వచ్చేస్తుంది నీరు. ఎనమదూరు కాలువ